ఆదికాండము 5వ అధ్యాయం. వంశావళి మరియు మానవ జీవితం. ఆదికాండము 5వ అధ్యాయం ముఖ్యంగా ఆదాము నుండి నోహు వరకు ఉన్న వంశావళి గురించి వివరంగా చెబుతుంది. ఇది మానవుని జీవితకాలం గురించి కూడా ఆసక్తికరమైన వివరాలను అందిస్తుంది. ముఖ్య అంశాలు. వంశావళి. ఈ అధ్యాయం ఆదాము నుండి నోహు వరకు ఉన్న వంశావళిని వివరంగా తెలియచేస్తుంది. ప్రతి వ్యక్తి జన్మించిన వయస్సు, మరణించిన వయస్సు మరియు వారి కుమారుల పేర్లివ్వబడ్డాయి. దీర్ఘాయువు. ఆదిమ మానవులు చాలా కాలం జీవించినట్లు ఈ అధ్యాయం తెలుపుతుంది. ఉదాహరణకు ఆదాము 930 సంవత్సరాలు, మెతుషెల 969 సంవత్సరాలు జీవించారు. హనోకు దేవునితో నడిచాడు మరియు దేవుడు అతన్ని భూమి నుండి తీసుకొనిపోయాడు. ఈ సంఘటన మరణించకుండా స్వర్గానికి వెళ్లిన మొదటి వ్యక్తిగా హనోకును గుర్తిస్తుంది. నోహు. ఈ అధ్యాయం చివర నోహు గురించి ప్రస్తావించబడింది. నోహు తరువాతి అధ్యాయాలలో ప్రళయ కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత. మానవ చరిత్ర ప్రారంభం గురించి ఒక కాలక్రమాన్ని అందిస్తుంది. దేవునితో సంబంధం. హనోకు దేవునితో నడిచిన విధం, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. మరణం మరియు అమరత్వం. మానవ జీవితం పరిమితమైనదని మరియు మరణం అనివార్యమని తెలియజేస్తుంది. అయితే హనోకు యొక్క జీవితం మరణం లేకుండా నిత్య జీవనం ఉంటుందనే ఆశను కూడా ఇస్తుంది. ముఖ్యమైన అంశాలు. దీర్ఘాయువు. ఆదిమ మానవులు ఎందుకు చాలా కాలం జీవించారు అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. కొందరు ఇది ప్రతీకాత్మకమైనది అని, మరికొందరు ఇది వాస్తవమైన సంఘటన అని అంటారు. వంశావళి యొక్క ప్రాముఖ్యత. బైబిల్లో వంశావళులు చాలా ముఖ్యమైనవి. అవి ఒక వ్యక్తి లేదా గుంపు యొక్క వారసత్వాన్ని మరియు దేవునితో ఉన్న సంబంధాన్ని చూపుతాయి. హనోకు యొక్క జీవితం. హనోకు దేవునితో నడిచిన విధం క్రైస్తవ విశ్వాసంలో ఒక ముఖ్యమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది. ఆదికాండము 5వ అధ్యాయం మానవ చరిత్ర యొక్క ప్రారంభాన్ని గురించి ఒక కాలక్రమాన్ని అందిస్తుంది. ఇది మానవుని జీవితం, మరణం మరియు దేవునితో ఉన్న సంబంధం గురించి మనకు అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మీకు ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు బైబిల్ను నేరుగా చదవవచ్చు లేదా ఒక మత గురువును సంప్రదించవచ్చు.